సత్యమేవ జైతే ధర్మో రక్షిత రక్షిత అన్నారండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః. హరిహర వీరమల్లు అంటే మన ధర్మం కోసం తీసిన సినిమా కదా. హైందవ ధర్మం కోసం ఎంతమంది వీరులు చనిపోయారు, ఎన్ని ఆత్మలు సాక్రిఫైస్ చేశాయి, కొన్ని వందల మంది వేల మంది. తాజ్మహల్ నిర్మాణానికి రల్లెత్తిన కూలీలు ఇవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బొయ్యిలు ఇవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది అని మహాకవి అన్నాడు. అట్లాగా అంత త్యాగాన్ని ఒక స్టోరీ టెల్లింగ్లో పెట్టి చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు. చాలా అద్భుతంగా చేశాడు పవన్ కళ్యాణ్. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ కొంచెం వీక్ అనిపించింది నాకు. ఆ హీరోయిన్ ప్లేస్లో కొంచెం ఆమె మంచి అమ్మాయి ఉండొచ్చు, కష్టపడి చేసింది ఆమె. డెఫినెట్గా ఆ పాత్రని ఇంకో వేరే ఆమె చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. బట్ అంటే యా ఒక అంటే సెలబ్రిటీగా నాకు అది ఒకటి మన పవన్ కళ్యాణ్ వైపు నుంచి అంటే పర్వాలేదు. అంటే నెక్స్ట్ పార్ట్లో ఆమె ఇంపార్టెన్స్ పెరిగేలా ఉంది. ఈ సినిమాని ఏ రకంగా చూడాలంటే మనం మొఘల్ సామ్రాజ్యంలో ఇంతకుముందు వేరే వాళ్ళు పరిపాలించిన మొఘల్ సామ్రాజ్యంలో జరిగినటువంటి దాష్టీకం ప్రజలకు తెలుసు. కొన్ని మంచి విషయాలే మన టెక్స్ట్ బుక్లు చెప్పారు తప్పితే అసలైన విషయాలు చెప్పలేదు, డాక్యుమెంట్ చేయలేదు. ఆ విషయాలను కొంచెం ఫిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేశారు. ప్రతి కష్టాన్ని, ప్రతి త్యాగాన్ని కూడా పవన్ కళ్యాణ్ కళ్ళలో చూపించగలిగాడు. అంతవరకు అద్భుతంగా చేశాడు ఆయన. సినిమా కూడా పర్లేదు, బాగుందండి సార్. రెండు పర్వాలేదండి. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ క్రియేటివ్ ఎలిమెంట్లో భాగంగా మొత్తం సినిమాని క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్ చేస్తుంటే బాగుండేది. జెన్యున్గా ఒక్క పాయింట్ నాకు వీ హ్యావ్ టు రివీల్ దాట్. యాక్చువల్గా మొత్తం క్రిష్ జాగర్లపూడి చాలా డైరెక్ట్ చేస్తుంటే ఇంకా పొలిటిక్గా బాగుండేది సినిమా అనిపించింది. కొంచెం అది అది కొంచెం అది లోటుగానే అనిపించింది. అర్థమవుతుంది అది కొంచెం మనకి. సినిమా బాగుందండి, చూడొచ్చు. పర్వాలేదు, అబౌవ్ యావరేజ్ బాగుంది. అది ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ కాకుండా ఇటువంటి సినిమాలు చాలా రేరుగా వస్తాయి. ఈ కథని ఇలా టచ్ చేయడం చాలా కష్టం. ఇటువంటి కథని టచ్ చేసి సినిమా తీసినప్పుడు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. రావాలి సెకండ్ పార్ట్ కూడా డెఫినెట్గా వస్తేనే బాగుంటుంది. అది ఎండింగ్లో ఒకచోటే కదా, అది జస్ట్ ఆ కలుసుకునే ప్రకృతి విధ్వంసంలో భాగంగా వచ్చినప్పుడు అక్కడతో ఎండ్ అయింది కదా సినిమా. సో సెకండ్ పార్ట్ కూడా తప్పకుండా వస్తుంది. ఈ సినిమాని ఎట్లా అంటే ప్రజలు ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మనకు తెలియదు కదా, దాన్ని ఒక డాక్యుమెంటేషన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసిన సినిమా కాబట్టి తప్పకుండా మన ప్రజలు చూడాలని కోరుకుంటున్నాను. నేను చాలా తక్కువ ఉంది రోజులు, చాలా జస్ట్ ఓన్లీ 2-3 ఉంది, కానీ 1 or 2 డైలాగ్స్ అంతే. అంటే డబ్బింగ్ కూడా ఆయన చెప్పలేదు కోసం, వేరే ఎవరు చెప్పినట్టున్నారు. థ్యాంక్ యూ అండి. బాగుంది సినిమా, బాగుంది. ఐ డోంట్ వాంట్ జడ్జ్ లైక్ దట్. ఎందుకంటే ఈ సినిమాని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక ధర్మం కోసం తీసిన సినిమా కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సినిమా హైలైట్స్ వచ్చింది, నాకు బాగా నచ్చింది బీజిఎం. కీరవాణి బీజిఎం అయితే నిజంగా చెప్తున్నా ప్రాణం పెట్టి చేశారు. RRRకి మనకి ఎంత ఎలివేషన్ బీజిఎం ఇచ్చారో, RRRకి మనకు బీజిఎం బాగా ప్లేస్ అయింది కదా. సో అదే మోటోలో కీరవాణి గారు ప్రాణం పెట్టి చేశారు. పవన్ కళ్యాణ్ గారు యాస్టీజ్ చెప్పినట్టు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమా. అండ్ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. పీటర్ హైన్స్ వాళ్ళు, రామ్ లక్ష్మణ్ ఎవరైతే ఫైట్స్ కంపోజ్ చేశారో నిజంగా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి. అది కొంచెం మైనస్ అయింది క్లైమాక్స్కి. లిటరల్లీగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా మంచిదే, నేనే అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. నాకు ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ని ఇంకొంచెం మాడిఫై చేస్తే ఉంటే, అంటే మేబీ క్రిష్ డైరెక్షను అండ్ జ్యోతికృష్ణ డైరెక్షన్ మారడం వల్ల ఆ మిస్క్యారేజ్ ఏదైతే ఉందో మనకు పిక్చర్లో కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా ఇల్లాజికల్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ నాకైతే ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా కానీ బీజిఎం పరంగా కానీ బాగా నచ్చింది. అసలు సనాతన ధర్మం ఏంటంటే, మనకు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఔరంగజేబు చేసిన మంచే మనం చదువుకున్నాం కానీ తను చేసిన చెడు పనులు ఏంటి అని మనకు తెలియదు అని అన్నారు. ఆ మోటోని చూపించారు. దాంతోపాటుగా ఇంకొక స్టోరీ అనేది ఉంటుంది. అసలు ఎందుకు ఈ హరిహర వీరమల్లు అనేది స్టోరీ ఎందుకు అనేది ఉన్నది అనేది మనకు ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్లో సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. కానీ మనకు ఆడియన్స్ అంత ఓపికగా ఉండడు. ఎందుకంటే సెకండ్ హాఫ్లోనే మనకు స్టార్ట్ అయిన 10 minutesలోనే మనకు తెలిసిపోతుంది.
పాటలు కొల్లగొట్టినాదురో బాగుంది, నాకు బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత మాట వినాలుగు సాంగ్ కూడా బాగా స్క్రీన్ ప్రదర్శన బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓకే భయ్య. ఫస్ట్ హాఫ్ చెప్తున్నా కదా, 10th ఫ్లోర్కి తీసుకెళ్ళాడు భయ్య. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో, దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి 6-7 ఇయర్స్ నుంచి పవర్ స్టార్ సినిమా లేక వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అనేది ఒక 10th ఫ్లోర్ దాకా తీసుకెళ్ళాడు. బట్ ఏమనుకున్నారో ఏమో కానీ అక్కడ నుంచి రోప్ లేకుండా కింద పడేశాడు. అది మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ని కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే బాగుండేది. బట్ ఈ వీకెండ్కి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో వాళ్ళే చెప్తున్నారు హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది. ఇక అది డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ని బట్టి ఉంటుంది. నా ప్రకారం అయితే ఇది యావరేజ్ ఫిల్మ్. ఒకసారి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. నేనైతే పవన్ కళ్యాణ్ కోసమే వచ్చాను. నాకైతే ఫస్ట్ హాఫ్ బాస్ చాలా ఎంటర్టైనింగ్ చేశాడు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే మిస్కమ్యూనికేషన్ అనేది కనిపించింది. కామెడీ లేదు, ఇది కంప్లీట్గా విఎఫ్ఎక్స్ మైనస్ అయినాయి. విఎఫ్ఎక్స్ కంప్లీట్ మైనస్ అయింది. జ్యోతి కృష్ణ గారు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే నాకు తెలిసి ఒకటే అనిపిస్తుంది, క్రిష్ గారు ఎక్కడి వరకు అయితే డైరెక్ట్ చేశారో సినిమా అక్కడి వరకు బాగుంది.